కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమో గట్టినే చేస్తుంది కదా. ముసలోళ్ళకైతే మంచిగా 3000 2000 ఇస్తుంది మంచిగా. ఇక పెద్ద కొడుకు మా పెద్ద కొడుకు అంటారు ముసలోళ్ళు. మీరేమనుకుంటున్నారు మళ్ళీ? మేము గట్టినే ఏం చేస్తున్నాం, ఇండ్లన్నీ పాడైపోయాయి, జగలు పాడైపోయాయి, అన్ని దోపిలు కాబట్టి అన్ని కాలువలు వచ్చేసి మా గుడ్డలు పాడైపోయాయి. మాకేం నయం అయిందని మాకు అనిపిస్తుంది. అంటే మీకు ఏమైనా నష్టం జరిగిందా తెలంగాణ వచ్చినాక? నష్టం అంటే అదే కాలువలు పోతున్నాయి కదా, గుడ్డలు అన్ని నాశనం కాబట్టి పనులన్నీ. కాలువలు వస్తున్నాయి అంటే మంచిదే కదా, రైతులకు నీళ్ళు మంచిగా వస్తాయి కదా అమ్మమ్మ. మంచిదే కానీ జాగాలన్నీ అటుకి పోసారు. ఫ్రీగా అయితే తీసుకుంటలేరు కదా జాగాలు కూడా. అటుకి పోసారు అగ్గునే అగ్గు కదా, సిరసం తగ్గు అగ్గువ. ఇక గట్టినే ఇక మంచిదంటే ఇక మంచిగానే చేయకపోతే ఏం చేసిండు ఆయన. చేసిండు. మళ్ళీ ఈసారి ఇప్పుడు పెన్షన్ వాళ్ళకి కూడా 5000 చేస్తుండు, వికలాంగులకు 6000 చేస్తుండు, రైతు బంధు దగ్గరకు వస్తేనేమో ఇప్పుడు 16,000 చేస్తుండు. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ? చేస్తే మంచిదే కానీ ఇక ఆల్రెడీ చేసిండు కదా, ఆల్రెడీ రైతు బంధు వస్తుంది పడుతుంది కదా మీకు. పడుతుంది. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? ఉన్నదో 5 ఎకరాలు. 5 ఎకరాలు. అయితే మీరు రాజులే అయితే. ఇక మీ ఇంటికి నువ్వు దొరసానివి అయితే. 5 ఎకరాల భూమి ఉంది, ఇప్పుడు ఒక గజం కొనాలన్నా మాతోనే అవుతుందా? అప్పుడు పెద్దలు కొండ్రి మేము మనం కొంటి, దాని తర్వాత పట్టుకొని చేసుకొని బతుకుతున్నాం. ఇవాళ ఇంత వండించుకొని వచ్చి అమ్ముకుంటున్నాం. అది ముచ్చట. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ కేసీఆర్ పరిపాలన? మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ గెలుస్తాడా? ఉంటేనే మంచిగానే ఉంది కానీ మరి గెలుస్తారో గెలవదో మీకేమనిపిస్తుంది? గెలవాలన్నట్టే ఉంది. గెలవాలని అన్నట్టు ఉంది. మంచి చేసిండు అసలు మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి. మంచిగా చేసిండు. కాంగ్రెస్ వచ్చి ఉన్నప్పుడు ఇట్లా ఉండనమ్మ, నిజం మాట్లాడుకుందాము. ధర బాగా పెరిగింది కదా, మస్తు పెరిగింది జాగ్రత్త బాగా ధర. మంచిదే కదా పెరుగుతాయి. మంచిదే.